సార్ ఓకే 100 సంవత్సరాలు చేరుకుంటున్న ఈ సందర్భంలో భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ 25వ జాతీయ మహాసభ జరుగుతుంది. దానిలో భాగంగా తెలంగాణ 4వ రాష్ట్ర మహాసభ, అలాగే ఇక్కడ హనుమకొండ 2వ మహాసభ జరుగుతాం. కమ్యూనిస్ట్ పార్టీ దాని అవసరం ప్రజలు గుర్తించారు కాబట్టి ప్రజల్లో అణువణువున నరాన కమ్యూనిస్టుల పట్ల అభిమానం, ప్రేమ ఉండబట్టే 100 ఏళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ బతికింది. మరి ఏ పార్టీ కూడా ఈ దేశంలో 100 ఏళ్ళు బ్రతికిన పార్టీ మరి ఏ పార్టీ కూడా లేదు. కాంగ్రెస్ కూడా పేరు మార్చుకుని ఉన్న కాంగ్రెస్ తప్పితే ఒరిజినల్ కాంగ్రెస్ కాదు. అటువంటి ఇంకా కమ్యూనిస్ట్ పార్టీలో చీలికలు పేరుకు అయ్యి అనేక పార్టీలు అయ్యాయి. మరి ఇవాళ కోరుకుంటున్నారు కమ్యూనిస్టులు, ప్రజలు కావాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఎందుకనంటే ఇవాళ బీజేపీ లాంటి ఆగడాలు కానీ, లేకపోతే ఈ కార్పొరేట్ కంపెనీల ఆగడాలు కానీ, గిరిజనుల పైన జరుగుతున్న దాడులు కానీ, గిరిజనుల నివాసం ఉంటున్న భూముల్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పే అంశాల పట్ల కానీ అడుగుతున్న వాళ్ళు ఎవరంటే కమ్యూనిస్టులు. కార్మికుల తరఫున కానీ, కృష్ణుల తరఫున కానీ, కోడి భూముల తరఫున కానీ అడుగుతున్న వాళ్ళు కమ్యూనిస్టులు. అందుకే ఇవాళ బీజేపీకి కమ్యూనిస్టులు అనేది ప్రథమ శత్రువుగా బీజేపీ వాళ్ళు భావిస్తున్నారు. ఉగ్రవాదులు కాదు ప్రథమ శత్రువు బీజేపీ, కమ్యూనిస్టులు ప్రథమ శత్రువు. అందుకని మొన్న ఉగ్రవాదులు 100 మంది చంపారు. పాపం సైన్యం ఉత్సాహం ఉంది, దేశమంతా సైన్యాన్ని సపోర్ట్ ఇచ్చింది. 100 మందిని చంపి 2 రోజుల్లో ముగింపు చేసి సంబరాలు చేసుకుంటున్నారు. వీళ్ళు ఒక్క ఉగ్రవాదిని పట్టుకొని ఎందుకు మరి చూపెట్టలేదు నేను అడుగుతాను. మరి మరోవైపు గగార్ ఆపరేషన్ పేరుతో 100 మందిని, దాదాపు 700-800 మందిని నక్సలైట్లు చంపేశారు. ఇక్కడ సంబరం చేసుకుంటున్నారు. ఇక్కడ మాత్రం నరేంద్ర మోడీ సంబరంగా మాట్లాడుతున్నాడు, అభినందనలు చెప్పాడు, అమిత్ షా అభినందనలు చెప్పాడు. ఎవరు చంపారని అభినందనలు చెప్తున్నారు మీరు? ఈ దేశ పౌరులను చంపి అభినందనలు చేసుకుంటారా? పండగ చేసుకుంటారా? ఈ దేశ ప్రజల రక్తంతో అక్కడ సింధూరం పేరు పెట్టావు, మరి ఇక్కడేం పేరు పెడతావు? ఇక్కడ ఈ రక్తం ఏం కావాలి? ఈ రక్తం భారత రక్తం, ఈ గడ్డ మీద రక్తం, దీనికి ఏం పేరు పెడతావు? ఇక్కడ ఎంతమందిని చంపేస్తావా? ఇది దుర్మార్గపూరితమైనటువంటి. ఎందుకయ్యా అంటే కమ్యూనిస్టులుగా ప్రశ్నిస్తారు, కమ్యూనిస్టులుగా బతికి ఉండకూడదు. ఇది వాళ్ళ లక్ష్యం. వాళ్ళ నక్సలైట్లైనా మా సోదరులే. ఎందుకంటే ఇవాళ వాళ్ళ విధానం మార్చుకున్నారు. మేము వాళ్ళు కూడా అడుగుతున్నాం, విధానం వదిలేండి. భవిష్యత్తు ఎప్పటికైనా సరే అందరం ఒకటి అవ్వాలి. ఆ పరిస్థితులు వస్తున్నాయి. ఇది పెద్ద ఛాలెంజ్ వాళ్ళ కమ్యూనిస్టులు ఉన్న సవాలు. ఇవాళ ఒకటే మనం ఒక్క మాట మనం తీసుకుంటే కమ్యూనిస్టులు గొప్పతనం అర్థమైంది. సాయిబాబా చనిపోతే కొన్ని లక్షల మంది స్పందించారు, కోట్ల మంది స్పందించారు. ఎందుకు స్పందించారు? జైల్లో పెట్టావు కదా, జైల్లో పెట్టినాడు అయితే దుర్మార్గుడు కదా, దుర్మార్గుడికి ఎందుకు స్పందించారు? అదేవిధంగా వరవరరావు లోపలుంటే కొన్ని కోట్ల మంది స్పందిస్తున్నారు ఆయన వదిలిపెట్టాలి. బట్ నువ్వు దుర్మార్గుడైతే లోపల ఉన్నాడైతే ఎందుకు వదిలిమని అంటారు. అదే పద్ధతిలో నిన్న కేసీరావుని చంపితే లక్షల కోట్ల మంది వాళ్ళ మౌనంగా రోధిస్తున్నారు. నీ భయం ఏంటి? డెడ్ బాడీ ఎందుకు ఇవ్వలేదు అంటే శవాన్ని చూసుకొని మీరు భయపడిపోతున్నారు. ఆ శవం చూస్తే ప్రజలు రెచ్చిపోతారేమో. ఎందుకు రెచ్చిపోతారు? చెడ్డాడైతే రెచ్చిపోరు. వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి ఈ దేశానికి ఏదో చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఈ బీజేపీ కానీ లేకపోతే దానికి అనుగుణంగా వాళ్ళతో స్నేహం చేసే ఏ పార్టీ అయినా సరే వాళ్ళందరికీ మేము కమ్యూనిస్టులుగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇవాళ మీ చేతుల్లో తుపాకీ ఉండొచ్చు, మీ చేతుల్లో రాజ్యం ఉండొచ్చు, మీ చేతుల్లో రాజ్యాంగ యంత్రం ఉండొచ్చు. రేపో మాపో ఎల్లుండో ప్రజలు అంతిమంగా హిట్లర్ లాంటి వాళ్ళని మట్టి కనిపించారు. ఎప్పుడోసారి మార్పు వస్తుంది. మార్పు వచ్చిన రోజు చూడు దురాగతాలు చల్లవు సాగవు అని చెప్పి తెలియజేస్తూ సుప్రీంకోర్టు మేము కోరుతా ఉన్నాం. డిమాండ్ కాదు. ఈ ఘటనలన్నింటి మీద సుమోటోగా స్వీకరించండి. ఎంతమంది చంపారు మీకు అని సుమోటోగా స్వీకరించండి. అదేవిధంగా డెడ్ బాడీస్ని ఎందుకు అప్పచెప్పలేదు సుమోటోగా స్వీకరించండి. సజీవంగా చంపారా లేకపోతే ఎన్కౌంటర్లో చచ్చిపోయారా? మీరు న్యాయమూర్తిని వేసి న్యాయ విచారణ చేయండి. ఈ గవర్నమెంట్ అడగదు, సుప్రీంకోర్టే సుమోటోగా స్వచ్ఛందంగా న్యాయ విచారణ చేయమని చెప్పాలి.